వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. నమస్కారం. ఇక 11వ రాశి కుంభం. ఈ కుంభరాశి వారికి మరి ఎలా ఉంటుంది? వారి యొక్క ఆదాయం కానీ వ్యయం కానీ అవమానం కానీ రాజ్యపూజం కానీ సో బాగుంటుందంటారా ఈసారి? వీరికి కూడా 14 ఆదాయం 14 వ్యయం అండి. కుంభరాశి మకర రాశి చాలా సమానంగా ఉంది, కానీ రాజపూజ్యమానాల్లో తేడా ఉంది. రాజపూజ్యం మాత్రం 6 రాజపూజ్యమైంది. చాలా ఉత్తమమైనటువంటి అంటే పెట్టిన ఖర్చుకు మాత్రం ఈయనంత పేరు వచ్చేటువంటి వారు ఎవరు లేరు. అయినప్పటికీ వ్యాపారాదుల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో రాహు ఉండడం చేత కొన్ని భాగస్వామ్య లోపభూయిష్టమైన స్థితులు అంటే మోసపూరితమైనటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. కుటుంబంలో కూడా కుటుంబ వ్యక్తులను నమ్మి వారికి డబ్బులు ఇచ్చి వారి ద్వారా కూడా ఇబ్బందులు పడేటువంటి స్థితులు ఉన్నాయి. కనుక మీకు దగ్గరి వారే మీరును ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అప్పు ఇవ్వకండి. ద్వితీయంలో రాహు ఉన్నాడు కనుక ఇచ్చిన డబ్బు అప్పుగా ఇచ్చి అనుకుని ఇవ్వవద్దు. నేను దానంగా ఇస్తున్నానని ఇవ్వండి, ఇబ్బందులు ఉండవు. నేను అప్పుగా ఇచ్చాను అని ఇస్తే మాత్రం వానితో విరోధం ఏర్పడుతుంది. నీ డబ్బులు రావు, నీకు విరోధం ఉంటుంది. దాన్ని మాత్రము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన అంశము. బృహస్పతి వీరికి చతుర్థాన అర్ధాష్టమ బృహస్పతి వస్తాడు. ఆ విధమైనటువంటి ఫలితం చేత కొన్ని ఆర్థికమైన ఒడిదొడుకులు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారికి ఆరాధన చెయ్యండి, లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితాః. నమస్తస్యై 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 నమో నమః. ఆ అమ్మవారి యొక్క ప్రార్థన శుక్రవారం ఉపవాస దీక్షలు ఉండడం దాని చేత అనేక అద్భుత ఫలితాలు లభిస్తాయి వీరికి. ఇది కుంభరాశి వారు. ఓకే.